సునీత విలియమ్స్ విల్మోర్ల కథ. ఇది మీకు నేను సవివరంగా చెప్తాను. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక కృత్రిమ ఉపగ్రహం లాంటిది భూమికి. చంద్రుడు ఎట్లాగైతే భూమి చుట్టూ తిరుగుతుందో అట్లాగే తిరిగి మళ్ళీ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా భూమి చుట్టూ తన నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 90 నిమిషాలు పడుతుంది. అంటే ఒక రోజులో ఇది 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీని బరువు సుమారుగా 400 టన్నులు ఉంటుంది. అంటే 4 లక్షల కిలోగ్రాములు ఉంటుంది. దీనికి సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఒక 8 సోలార్ ప్యానల్స్, 4 జతలుగా రెండు వైపుగా 8 సోలార్ ప్యానల్స్ ఉంటాయి. లోపల రకరకాల విభాగాలు ఉంటాయి. ల్యాబొరేటరీస్ ఉంటాయి. లోపలంతా కూడా ప్రెజరైజ్డ్ కండిషన్స్ ఉంటాయి. కనుక ఈ మొత్తము కలిపినటువంటి ఒకనొక స్పేస్ స్టేషనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీన్ని ప్రధానంగా అమెరికా, రష్యా, జపాను, కెనడా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు నిర్మించినాయి. దాంట్లో పార్టిసిపేటింగ్ కంట్రీస్గా అనేక దేశాలు ఇండియా, చైనాతో సహా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. కనుక ఇది నిజంగానే ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక స్పేస్ స్టేషన్, మన బస్ స్టేషన్ లాగా, మన ఒక బస్ స్టాండ్ లాగా. కనుక అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి నిరంతరం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వాతావరణాన్ని గమనించడం, భూమిని గమనించడము, స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ కొరకు, రీసెర్చ్ కొరకు పనిచేస్తుంది. అయితే ఇక్కడికి కొద్దిమంది వ్యోమగాములు వెళ్తూ ఉంటారు, ఆస్ట్రోనాట్స్ వెళ్తూ ఉంటారు. మన కథలోకి వస్తే బోయింగ్ స్టార్ లైనర్, దాని పేరు బోయింగ్ సంస్థ, మనకు తెలుసు, విమానయాన సంస్థ. ఈ బోయింగ్ తిరిగి మళ్ళీ కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తుంది, అంతరిక్ష వాహక నౌకలు తయారు చేస్తుంది. స్టార్ లైనర్, బోయింగ్ స్టార్ లైనర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేసి భూమి మీద నుంచి మానవుల్ని ఐఎస్ఎస్లో చేర్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకురావడం ద్వారా ప్రయోగాలు విజయవంతంగా అయ్యే పని అయితే వ్యక్తిగతంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికి స్తోమత ఉంటుందో వాళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక యాత్రికుల్లాగా తీసుకెళ్ళడం దాని ఉద్దేశం, టూరిస్టుల్లాగా. ఒక 2 ప్రయోగాలు మానవులు లేకుండా చేసింది అది. అంటే ఈ స్టార్ లైనర్ వెళ్ళటం, ఇక్కడ డాక్ అవటం, మళ్ళీ అన్డాక్ అయ్యి వెనక్కి రావడం 2 సార్లు జరిగిపోయింది. మూడోసారిగా మానవుల్ని పంపించాలి. అలా పంపించేటప్పుడే సునీత విలియమ్స్ని, విల్మోర్ని వాళ్ళు ఎంచుకున్నారు. కనుక సునీత విలియమ్స్, విల్మోర్ని కలిపి ఈ స్టార్ లైన్ అనేటువంటి ఒక బోయింగ్ సంస్థ యొక్క అంతరిక్ష వాహక నౌక స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళింది. వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి కొన్ని డాకింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఎక్కడిపడితే అక్కడ దిగడానికి వీలుండదు, మన బస్ స్టాండ్ లాగా. దానికి కొంత డాకింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ డాకింగ్ పాయింట్స్కి వెళ్ళి ఇది గుచ్చుకోవాలి, మామూలు భాషలో ఇక్కడ దిగాలి. కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క ఒక డాకింగ్ పాయింట్ అనుకోండి. కరెక్ట్గా ఇది వెళ్ళి అందులో కుదురుకోవాలి. కుదురుకున్న తర్వాత అది తిరిగి మళ్ళీ ఆ స్పేస్ స్టేషన్లకి ఈ వాహక నౌక నుంచి వ్యోమగాములు వెళుతూ ఉంటారు. అట్లాగే స్టార్ లైనర్ కూడా తీసుకువెళ్ళింది గత సంవత్సరం జూన్ 5వ తారీఖు నాడు. అయితే ఏం జరిగింది అంటే ఈ స్టార్ లైనర్ని లేదా ఏ అంతరిక్ష వాహక నడపడానికి వీలుగా థ్రస్టర్స్ ఉంటాయి. థ్రస్టర్స్ అంటాం వాటిని. ఈ థ్రస్టర్స్ని ఉపయోగించి వాటి డైరెక్షన్స్ని మార్చడం కానీ, వేగాన్ని కంట్రోల్ చేయడం కానీ చేస్తూ ఉంటారు సాధారణంగా. ఈ థ్రస్టర్స్ బాగా పనిచేయడానికి కావాల్సిన ప్రెజర్ని హీలియం వాయువు ద్వారా సప్లై చేస్తారు. కాబట్టి హీలియం వాయువు ఆ థ్రస్టర్స్కి కావాల్సిన ప్రెజర్ని ఇస్తూ ఉంటుంది. ఇలా అయ్యే పని అయితే అది వెళుతున్న కొద్దీ ఒక విషయం అర్థమైంది, కొంత హీలియం వాయువు లీక్ అవుతుంది. ఏదైనప్పటికీ కూడా అది సురక్షితంగానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క నోడ్లో దిగింది, బాగానే ఉంది. కాబట్టి విలియమ్స్, విల్మోర్లు అంతరిక్ష ఉపగ్రహంలోకి, స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు, ఇబ్బంది లేదు. వాటికున్నటువంటి ఆ లీకేజెస్ని తిరిగి మళ్ళీ బాగు చేశారు. కానీ ఎంత పెర్ఫెక్ట్గా బాగైనవి అనేది పెద్ద అనుమానం. మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాలి, ఒక 8 రోజులు 9 రోజులు కాకుండా వెనక్కి రావాలి. వెనక్కి రావాలన్నప్పుడు మళ్ళీ అదే వాహక నౌక ద్వారా రావాలి. రిపేర్లు అది అయినాయి, కానీ ఎంత పర్సంటేజ్ పెర్ఫెక్షన్ దానికి ఉంది అనేది అనుమానం. చూడండి, 10 లక్షల్లో ఒక ప్రమాదం జరుగుతుంది అంటే 10 లక్షల ప్రయోగాలు చేస్తే ఒక ప్రమాదం జరుగుతుంది అన్నా కూడా సరే అక్కడ మానవులు వెనక్కి తీసుకురావడానికి సాహసించరు. అందువల్ల అది వెనక్కి సరిగ్గా వస్తుందో లేదో తెలియక విల్మోర్ని, విలియమ్స్ని అక్కడే ఉంచేసి
అది వెనక్కి వచ్చేసింది. చాలా స్పష్టంగానే వెనక్కి వచ్చేసింది, రాగలిగింది. ఎటువంటి ప్రమాదము జరగలేదు. అంటే అర్థము, ఒకవేళ గనక సునీత విలియమ్స్ విల్మోర్ కూడా వచ్చి ఉంటే సురక్షితంగానే భూమి మీదకి చేరుకుని ఉండేవాళ్ళు. అయితే ఆ రిస్క్ తీసుకోలేము కాబట్టి అక్కడ ఉండిపోవడం జరిగింది. బాగానే ఉంది. మరి వాళ్ళని ఇప్పుడు వెనక్కి తీసుకురావాలంటే ఎట్లా? ఉదాహరణకి మనం ఇక్కడ నుంచి బెంగళూరుకో, హైదరాబాద్కో, విశాఖపట్నానికో, గుంటూరు నుంచో ఇంకెక్కడి నుంచో మనం ఎవరిని పంపించాము. మరొక బస్సు వేస్తే వెళ్ళి తీసుకొస్తారు. కానీ ఇదంతా తేలిక కాదు. ఒక వాహనోగ్రం తయారు చేసి ఆ నోట్లోకి పంపించాలి అంటే కనీసము ఒక 7-8 నెలలు మినిమం, అందుకని ఎక్కువే పడుతుంది. సమయం కావాలి. ఆ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసుకోవాలి. నోడల్ పాయింట్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే అక్కడ దిగేటువంటి నోడల్ పాయింట్స్ 3 ఉన్నాయి. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అంటాం. నోడ్ 1లో 2 స్పేస్ క్రాఫ్ట్ పడడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. నోడ్ 3లో ఇంకొక 2కి అవకాశం ఉంటుంది. మధ్యలో నోడ్ 2లో కనుక అయితే ఒక 4 పడతాయి. అంటే నోడ్ 1లో ఒక 2, నోడ్ 2లో ఒక 4, నోడ్ 3లో ఒక 2, అంటే మొత్తము 8 ఉపగ్రహ వాహక నౌకలు మాత్రమే దాంట్లో పడతాయి. స్పేస్ క్రాఫ్ట్సే పడతాయి. అంతేకాదు ఈ నోట్స్లో తిరిగి మళ్ళీ డాకింగ్ పాయింట్స్ రకరకాల డిజైన్స్లో ఉంటాయి. ఆ డిజైన్ సరిపోయేటువంటి డాకింగ్ పాయింట్లోకి మనం ఈ వాహక నౌకలు పంపించాలి. ఉదాహరణకి నాసా తయారు చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ కానీ, ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అనేటువంటి సంస్థ తయారు చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ కానీ ఈ నోడ్ 3లో ఉన్నటువంటి పాయింట్లోకి వెళ్ళగలుగుతాయి. కాబట్టి ఏ రష్యానో ఏ జపాన్ నుంచో మళ్ళీ ఇక్కడికి పంపించలేం. కనుక అమెరికా నుంచి మాత్రమే, నాసా నుంచి కానీ, అమెరికాకే చెందినటువంటి ఎలన్ మస్క్ యొక్క ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఈ స్పేస్ ఎక్స్ నుంచి మాత్రమే వాళ్ళ యొక్క వాహక నౌకలు మాత్రమే వెళ్ళగలుగుతాయి. అయితే సునీత విలియమ్స్ వెళ్లే సమయం నాటికే క్రూ 9 అనే పేరు కింద ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ పంపించడం కోసం ఏర్పాటు చేసుకుంది. అంటే వాళ్ళు వెనక్కి వస్తారని మామూలుగా మనకు తెలుసు కాబట్టి మళ్ళీ తిరిగి ఇంకోటి వెళ్ళొచ్చు. మనకి అక్కడ ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో స్పేస్ క్రాఫ్ట్ పంపించలేము. ఆ పోర్టులో అంతవరకే ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి సునీత విలియమ్స్ వాళ్ళు వెనక్కి వస్తారు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక 4 పంపించడం కోసం అనేది ఒక క్రూ 9 అనే దాన్ని ఆల్రెడీ డిజైన్ జరిగింది, అది పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని వెనక్కి తీసుకురావడం కొరకు క్రూ 9ని వాడాలనుకున్నారు వాళ్ళు. క్రూ 9లో 4 సభ్యులు ఉంటారు. కాబట్టి వీళ్ళు వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళిద్దరు రావాలంటే మళ్ళీ ఇంకొక ఇద్దరు రావాలంటే కష్టం. మన బస్సుల్లాగా అవకాశం ఉండదు. కాబట్టి ఆ క్రూస్ కూడా తిరిగి మళ్ళీ చాలా స్పెసిఫికలీ డిజైన్ అయ్యి ఉంటాయి. ఎటువంటి వ్యక్తులు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ బరువు ఎంత, వాళ్ళకి హైట్ ఎంత, ఇవన్నీ చూసుకొని ఆ సీట్లు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ 4 వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళతో తీసుకోవాలంటే స్పేస్ ఉంటుంది. కాబట్టి ఏం చేశారు అని అంటే క్రూ 9లో ముందు ఒక ప్లాన్ చేశారు. ఏం చేశారు అన్నప్పుడు ఇద్దరు మాత్రమే వెళ్ళి వచ్చేటప్పుడు 4 రావచ్చు అనేది, 5 కలుపుకొని. కానీ ఇంకొన్ని ఇబ్బందులు దాంట్లో ఉన్నాయి. అంటే దానికి పైలట్ ఎవరు ఉండాలి, అక్కడ ఈ ప్రయోగాలు చేయడం కోసం కావాల్సినటువంటి మాన్యువర్స్ చేయగలిగిన ఎవరు, ఒకవేళ కనుక ఆ స్పేస్ స్టేషన్కి ఏదన్నా రిపేర్స్ లాంటివి చేయాల్సిన అవసరం వస్తే ఎవరు చేయాలి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఈ లెక్కల్లో అది కుదరలేదు. అందులో క్రూ 9లో తిరిగి మళ్ళీ 4 సభ్యులు వెళ్ళారు. గత సెప్టెంబర్లో జరిగింది. అంటే ఇప్పుడు వెళ్ళిన 4 ప్లస్ ఆల్రెడీ ఉన్నటువంటి సునీత విలియమ్స్ విల్మోర్లు కలిపి ఒక 6 అక్కడ ఉన్నారు. వెనక్కి తీసుకురావాలి. అందువల్ల క్రూ 10ని నిన్న మార్చి 16 తారీఖు పంపించడం జరిగింది. కాబట్టి ఈ క్రూ 10 తిరిగి మళ్ళీ ఒక 4 తీసుకుని వెళ్తుంది. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ డాక్ అవుతుంది. డాక్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళకి వాళ్ళు కొన్ని అక్కడ ఎట్లా ప్రయోగాలు చేయాలి, వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో డ్యూటీ దిగేటప్పుడు ఒకరి నుంచి ఇంకోళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఆ బాధ్యతలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరు కలిపి 4 వెనక్కి వస్తారు. కాబట్టి ఇది దీని యొక్క ప్రణాళిక. దీని ప్రకారం ఈ 2-3 రోజులు అయిపోయిన తర్వాత మార్చి 19th ప్రస్తుతం అనుకుంటున్న విషయం కనుక మార్చి 19th నాడు క్రూ 10 నుంచి ఎప్పటి నుంచో 9 నెలలుగా ఉన్నటువంటి విలియమ్స్ విల్మోర్లతో పాటుగా మరొక ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వస్తారు. తద్వారా ఎప్పుడో రావాల్సినటువంటి 9 నెలల క్రితం రావాల్సినటువంటి ఇద్దరు వ్యోమగాములు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇది కథ. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య కూడా ఉంది.
ఇంతకాలం అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవి అనేది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అక్కడ ఇంతకాలం ఉండడానికి ఒక రోజు ఉన్నా 2 రోజులైనా ఎక్కువ కాలం ఉన్నా సరే అక్కడ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఏమి ఇబ్బందులు ఉంటాయి అని అంటే, చూడండి, మనకి మన బరువు ఉంది. నా బరువు ఎంత అంటే నేను ఒక 50 కిలోలు 60 కిలోలు చెప్తాను, 70 కిలోలు 80 కిలోలు చెప్తాను. ఏమిటి బరువు అంటే అది భూమి ఆకర్షణ బలమే. మనం భూమి మీద నిలబడి ఉన్నాం. భూమి మీద నిలబడి ఉన్నప్పుడు భూమి మనల్ని ఆకర్షిస్తుంది కిందకి. ఆ భూమి ఆకర్షణ బలం ఎంతైతే మన మీద ఉందో అదే మన బరువు. నేను ఇప్పుడు 60 కిలోలు ఉన్నానంటే అర్థం నాకు గురుత్వాకర్షణ బలం నా మీద అంత ఉంది. ఇంకో వ్యక్తి 70 కిలోలు అంటే అర్థం అతనికి భూమి ఆకర్షణ బలం అంత ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భూమి ఆకర్షణ బలము గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే వేరేదో కాదు, మన మీద ఉన్నటువంటి బరువే, భారమే. ఇప్పుడు చూడండి, ఈ భూమి ఆకర్షణ బలం అనేది భూమి నుంచి దూరంగా వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. మనము ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సుమారుగా ఇక్కడ నుంచి ఒక 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. 370 నుంచి 420 కిలోమీటర్ల దాకా ఆర్బిట్ తిరుగుతుంటుంది అది. కాబట్టి అంత దూరం వెళ్లే కొద్దీ భూమి ఆకర్షణ బలం తగ్గుతుంది. అంటే భూమి మనల్ని ఆకర్షించే బలం తగ్గుతుంది. అంటే మన బరువు తగ్గుతుంది. కాబట్టి ఏ వ్యోమగామికైనా సరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళినప్పుడు బరువు తగ్గుతుంది. బరువు తగ్గడంతో అది తేలికైపోతుంది. తేలికైపోవడంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉండేటువంటి వాళ్ళు మనలాగా నడవడమో లేకపోతే పడుకోవడమో ఇటువంటి పనులు చేయలేరు. తేలియాడుతున్నట్టుగా ఉంటారు. కాబట్టి తేలుతున్నట్టుగా ఉంటుంది. ఆ పరిస్థితిని అధిగమించే విధంగా వెళ్ళుంటారు. రెండవది ఏంటంటే, ఇక్కడిలాగా అక్కడ ఆహారాన్ని తీసుకోవడం కష్టం. ఎందుకు కష్టము అంటే, ఇక్కడ మనం ఆహారాన్ని తీసుకున్నాం, మనం భూమి నిలబడి ఉన్నాం, కాబట్టి ఆహారం కూడా త్వరగా పొట్టలకు వెళ్ళగలుగుతుంది భూమి యాక్షన్ బలం వల్ల. కానీ అదే అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తీసుకోవాలని అంటే మనం మామూలు పదార్థాలు, ఘన పదార్థాలను పెట్టి తీసుకోలేము. అందువల్ల వాళ్ళు జల్ వంటి పదార్థాలు మాత్రమే, జల్ రూపంలో ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే వాళ్ళు ఆహారంగా స్వీకరించగలుగుతారు. అదొక ఇబ్బంది. మరొక విషయం ఏంటంటే, ఈ భూమి ఆకర్షణ బలం అక్కడ బాగా తక్కువ ఉండటం వల్ల దాన్ని మనం మైక్రో గ్రావిటీ సిచ్యువేషన్ అంటాం. అక్కడ ఇంకొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే, చూడండి, మనకి భూమి మీద ఉన్నాము. భూమి మీద ఉన్నప్పుడు మొత్తం శరీరంలో రక్తం ఉంది. భూమి ఆకర్షణ బలం వల్ల అది స్టడీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాము, ఈ భూమి ఆకర్షణ బలం అయితే లేదో, అప్పుడు కాళ్ళ నుంచి ఉన్నటువంటి రక్తం ఎక్కువగా పైకి వ్యాపిస్తుంది. అలా పైకి వ్యాపించడంతో ముఖం బల్జ్ అవ్వటం, ఎక్కువ బ్లడ్ అక్కడ ఫ్యూజ్ అవ్వటం జరుగుతూ ఉంటాయి. దానివల్ల మన హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. బ్లడ్ ప్రెషర్లో మార్పులు రావడం కూడా జరుగుతుంటుంది. తక్కువ రోజులైతే పర్వాలేదు, సర్వసాధారణంగా 2 వారాల దాకా 3 వారాల దాకా ఇబ్బంది లేదు. దాటే కొంది ఇవి కొంచెం ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది అనేది ఒక ఆలోచన జరుగుతుంది కూడా. అది ఎంత మేర జరుగుతుంది అనేది ఓకే, డిపెండ్స్ అపాన్ మ్యాన్ టు మ్యాన్ అండ్ ఉమెన్ టు మ్యాన్ ఆర్ హ్యూమన్ టు హ్యూమన్. మరొక విషయం ఏంటంటే, భూమి మీద మనం ఉన్నప్పుడు మన యొక్క బోన్స్ అన్ని కూడా చాలా గట్టిగా ఉండాలి. ఎక్కువ ఆకర్షణ బలం తట్టుకునే విధంగా గట్టిగా ఉంటాయి. మొత్తము మానవ శరీరం అంతా బోన్సే, దాన్ని చుట్టుకొని చర్మం ఉంది, మన డ్రెస్ గట్టిగా పట్టుకుంటుంది. బోన్స్ గట్టిగా పట్టుకుని చర్మం. అలా అయ్యే పని అయితే అక్కడ అంత మైక్రో గ్రావిటీ సిచ్యువేషన్ కాబట్టి, గ్రావిటేషన్ ఫోర్స్ లేదు కాబట్టి దాదాపుగా అక్కడ జరిగే ప్రక్రియ ఏమిటంటే ఈ ఎముకలకి అంత బలం అక్కర్లేదు. మీకు తెలుసు, ధ్రువమండలం మీద ఉన్నటువంటి జంతువులు ఒక రకంగా ఉంటాయి, భూమి మధ్య దగ్గర జంతువులు ఒక రకంగా ఉంటాయి. అట్లా ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం మనం, ఒక 400 కిలోమీటర్ల పైకి వెళ్తున్నాం. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ దాదాపుగా లేదు, కొంచెమే ఉంటుంది, స్వల్పంగా, మైక్రో గ్రావిటీ. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఎముకలు ఉండే కొంది అడ్జస్ట్ అయిపోతూ తమ పటుత్వాన్ని కొంత కోల్పోతుంది. చర్మం కూడా గట్టిగా పీల్చిన చర్మం కూడా కొంతగా సడలుతుంది. ఇదొక ఇబ్బంది ఉంది. కనుక ఇటువంటి రకరకాలైనటువంటి ఆరోగ్యకరమైన మార్పులు సంభవించి అనారోగ్యాన్ని దారితీసేటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనపడతాయి. అంతేకాదు, ఇక్కడలాగా అక్కడ ఆ, మనకులాగా రేయింబోర్డు ఏర్పడటం, రాత్రిపూట నిద్రపోవటము, పగలు మేలుకోవటము, లేకపోతే మంచం మీద పడుకోవడం, ఇటువంటి జరగవు. ఇలా చెప్పాను మీకు, నేను ఒక రోజులోనే 16 సార్లు తిరుగుతుంటుంది. అంటే 16 పగళ్ళు 16 రాత్రులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక వాళ్ళు నిద్రపోవటము,
లేకపోతే మేల్కొని ఉండడం అనేది కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడలాగా ఉండదు. ఇదొక అంశం. మరొకటి ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మొత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగానే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. భూమి మీద వాతావరణం అక్కడ క్రియేట్ చేస్తారు, కానీ ఎంత చేసినా అక్కడ కాస్మిక్ రేస్, ముఖ్యంగా అల్ట్రావైలెట్ రేస్, ఇటువంటి గామా రేసు, బీటా రేసు, ఇటువంటి అన్నీ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. భూమి మీద చుట్టూతో కూడా వాతావరణం గాలి ఉంది. ఈ గాలి సూర్యుని నుంచి వచ్చేటువంటి ఈ అల్ట్రావైలెట్ రేస్ లాంటి వాటిని, గామా రేస్, బీటా రేస్ లాంటి వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది, వెనక్కి కొడుతుంది. అందుకే ఇక్కడ ఆ ప్రభావం కనపడదు. కానీ 400 కిలోమీటర్ల ఎత్తులో థర్మోస్ఫియర్లో ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అక్కడ మళ్ళీ మనకి ఈ వాతావరణం లాంటిది లేకపోవటం వల్ల వీటి ప్రభావం, అల్ట్రావైలెట్ రేస్ అంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాటిని కంట్రోల్ చేయడానికి వీలుగానే ఐఎస్ఎస్ నిర్మించబడింది. లోపల ఎట్లకైతే భూమిలో నుంచి వెళ్ళలేవో, లోపల నుంచి భూమి మీద దిగలేవో అట్లాగే ఏర్పాట్లు ఉన్నాయి. కానీ ఎంత ఉన్నా సరే, కొంతైనా సరే అల్ట్రావైలెట్ రేస్ యొక్క ప్రభావం ఐఎస్ఎస్లో ఉంటుంది. కనుక వాటికి ఆ గామా రేస్కో, బీటా రేస్కో, అల్ట్రావైలెట్ రేస్కో ఈ శరీరము ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ కాలం ఉండే పనిది ఎక్కువ ప్రమాదం. ఇదొక ఇబ్బంది. అన్నిటి మించి అక్కడ ఒక ప్రత్యేకమైన తేలుతున్న వాతావరణంలో వీళ్ళు ఉంటున్నారు. రెయిన్బోర్డ్ సరిగ్గా లేవు. పైగా ఒకళ్ళో ఇద్దరో మాత్రమే ఉంటున్నారు. అంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, రెగ్యులర్ లైఫ్ అక్కడ ఉండదు. సో ఈ సైకలాజికల్ డిజార్డర్స్ కూడా తట్టుకునే విధంగానే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తారు, కానీ ఉండే కొద్ది కాలం గడిచే కొద్ది ఈ అంశాలు ఉంటాయి. అందువల్ల వీటికి వీళ్ళు ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయి ఉండటం వల్ల, సుమారుగా 9 నెలల పర్యంతం అక్కడ ఉండటం వల్ల, 265 రోజుల దాకా అక్కడ ఉండటం వల్ల కొంతవరకు ఎఫెక్ట్ అయ్యింది. వెయిట్ లాస్ అవ్వటమో, లేకపోతే ఎముకల్లో కాస్త బలహీనత ఏర్పడటమో, సైకలాజికల్ డిజార్డర్స్, ఇటువంటి అన్నీ కూడా ఎంత లేదన్నా ఉంటాయి. సైకలాజికల్ డిజార్డర్స్ని పోనీ వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారనుకున్నా ఇది కూడా కష్టమే చాలా వరకు. ఇవన్నీ ఉంటాయి. అందులో వాళ్ళు కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అటువంటి వాతావరణం లాంటి దాన్ని కొంతవరకు క్రియేట్ చేస్తూ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏర్పాటు చేస్తారు అక్కడ. మళ్ళీ అక్కడ ఉంచి నెమ్మదిగా తిరిగి మళ్ళీ సెట్ అయ్యే విధంగా ఏమి చేయాలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడు చెప్పలేము మనం. వాళ్ళు నేల మీదకి వచ్చిన తర్వాత, అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక గొప్ప ప్రయోగము. అంటే మానవ ప్రయోగాలు తప్పవు. ఐఎస్ఎస్ అనేటువంటిది మానవ జాతి నిర్మించినటువంటి అతిపెద్ద ఉపగ్రహం. మనం ఉపగ్రహాలు బోర్డు వింటుంటాం, చంద్రయాన్, చంద్రయాన్ 2, అట్లాగే ఇతర దేశాలు పంపించినటువంటివి. వాటన్నిటికన్నా అతిపెద్దది ఇది. 400 టన్నుల బరువు ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. కాబట్టి మరి వాటి మీద ప్రయోగాలు చేయాలి, తప్పదు. అట్లాగే మరి అనేక మంది వ్యోమగాములు వెళుతున్నారు, వస్తున్నారు. వీటి సంఘటన జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి మనం పాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ భగవంతుడి దయ వల్ల సునీత విలియమ్స్, విల్మోర్ యొక్క ఆరోగ్యం బాగా తక్కువగా దెబ్బతిని ఉండాలని, వెంటనే వాళ్ళు రికవర్ అవ్వాలని కోరుకుందాం, ఆశిద్దాం. అదే జరుగుతుందని భావిద్దాం. ఇటువంటి వీడియోల కొరకు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ డే. ఐ రిమైన్. నేటికి స్వస్తి.